హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో రంజాన్ స్పెషల్ బగారా చికెన్ షేర్వాని చేయడం చూపిస్తున్నాను. ఇలా బగారాలోకి చికెన్ని లూజ్గా గ్రేవీ కర్రీగా చేసుకొని తింటూ ఉంటే స్పైసీగా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బాస్మతి రైస్ని వేస్తున్నాను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 3 బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వు, 4 లవంగాలు, జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3/4 టీ స్పూన్ సాజీరాను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయలు 2, మిర్చి 4 వేసి వేయించుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి అంతా కలిపి నానబెట్టిన రైస్ను వేసుకోవాలి. 1 మినిట్ మసాలా పట్టే వరకు రైస్ని అంతా కలుపుకొని, అలాగే రైస్లో వాటర్ కూడా డ్రై అయిపోతాయి. ఇలా చేయటం వలన ఉడికించిన తర్వాత రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి 80% వరకు ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. రైస్ ఉడికిందో లేదో చూస్తున్నాను. 80% వరకు ఉడికిపోయింది. మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, పొడి పొడిగా బాస్మతి రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇంతేనండి, గుమగుమలాడే స్పైసీ బగారా రెడీ. ఇందులోకి చికెన్ షేర్వా చేద్దాము. ఇది 1/2 కిలో చికెన్ శుభ్రంగా 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 4 బాదం, 1.5 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేసిన ఆనియన్ 1 వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నెలో 10 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి బిర్యానీ ఆకు 2, అనాస పువ్వు 1 ఇంచు దాల్చిన చెక్కను వేసి 1 టీ స్పూన్కి కొద్దిగా తగ్గించి సోంపును వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కట్ చేసిన 2 ఉల్లిపాయలు, మిర్చి 3 వేసి వేయించుకోవాలి. మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా, 1 రెమ్మ కరివేపాకును వేసి వేయించుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసి 1.5 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టీ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ని వేసి అంతా ఒకసారి కలిపి గ్రైండ్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు మిశ్రమాన్ని వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి 1 మినిట్ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1 టమాటోని క్యూరీ చేసి ఇందులో వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు కారం వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. 1 మినిట్ ఉడికించిన తర్వాత ఆయిల్ తేలుతున్నప్పుడు వాటర్ 1/2 లీటర్ వరకు వేసుకోవాలి. చికెన్లో 1 టీ స్పూన్ సాల్టు, పసుపు వేసి బాయిల్ చేసిన చికెన్ను ఇందులో వేసుకోవాలి. ఇలా లూజ్గా ఉండాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసాం కాబట్టి చికెన్కి మసాలా అంతా బాగా పట్టి త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలి కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసి స్టవ్ను ఆపేస్తున్నాను. కర్రీ కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడుతుంది. ఇంతేనండి, చికెన్ షేర్వా రెడీ.
ఇంతే, ఇలా వేడివేడిగా బగారాలోకి వేడివేడి చికెన్ షేర్వా వేసుకొని తింటూ ఉంటే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంతేనండి, రంజాన్ స్పెషల్ బగారా చికెన్ షేర్వా రెడీ. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చేయటం కూడా చాలా ఈజీ. సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.